అతను చాలా చోట్ల పనిచేశాడు. 100కి 100 చోట్ల ఆయన పనిచేసినవన్నీ అధికారంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోండి. లెక్కల్లోకి వెళ్ళండి. అది వాస్తవమైన విషయం. అతను పనిచేసిన చోట కొన్ని చోట్ల అధికారంలోకి వచ్చారు, కొన్ని చోట్ల అధికారంలోకి రాలేదు. పనిచేసిన ప్రతి చోట అధికారంలోకి వస్తే జనసేనకే పనిచేయొచ్చుగా, లేదా సిపిఐ సిపిఎంకి పనిచేయొచ్చుగా. నాట్ ఎట్ ఆల్. అతను ఏ విషయాలకు ఇంకా నిర్ణయించుకున్నాడా, నిర్ణయించుకోలేదా, అతను ప్రకటిస్తాడా, ప్రకటించడా, నేను వ్యూహకర్తగా ఉంటానని. ఆల్రెడీ ఒక వ్యూహకర్త ఉన్నాడు. వాళ్ళకు ఒక వ్యూహకర్త ఉన్నారు, మాకు ఒక వ్యూహకర్తలు ఉన్నారు. మాకు ఐపాక్ వ్యూహకర్త, అతనికి ఏదో రాబిన్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఈయనగా కొత్త ఆయన తెచ్చుకున్నారు ఏంటి, మా దగ్గర దమ్ము చాలట్లేదనే కదా. మా పార్టీకి దమ్ము చాలట్లేదు. ఓ పక్కన ఒక పీకేని తెచ్చుకున్నాం, ఆయన దమ్ము చాలట్లేదు. మరొక వ్యూహకర్త పీకేని తెచ్చుకుంటున్నాం. ఇద్దరు పీకేలు కలిసి ఏం చేస్తారు చూస్తాం. ఇద్దరు పీకేలు కలిసి ఏం చేస్తారో, ఏం వ్యూహం చేస్తారో, ఆయన ఏం వ్యూహం చేస్తాడో చూద్దాం. వీళ్ళందరూ కలిసి రేపు 29వ తారీఖున రిలీజ్ అయ్యే వ్యూహం చూసి వెళ్ళిపోవడం తప్ప ఏమీ మార్గం లేదు.